భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతి తుని నామమును చెడ్డినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు చెడ్డినవాడా నైన నన్ను చేరదీసి బ్రోచినావు పడిన నాదు గోతి నుండి పడిన నాదు గోతి నుండి పైకి లేవా నెత్తినావు పైకి లేవా నెత్తినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప యేసయ్య నీకు ఎంత ప్రేమ ఎంత దయా ఎంత కృప ఇంతయని వార్నింప ఇల్లలో ఇంతయని వార్నింప ఇల్లలో ఎవరికి సాధ్యంబు కాదు ఎవరికి సాధ్యంబు కాదు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును దివ్య పదవిని ఉన్నతమైన పరలోకాన్ని విడిచి దీనుడుగా పుట్టి పరులమైన మనం ఎవరమో పాపం వలన దేవుని దీవెని పొగొట్టుకున్న మనల్ని కాపాడాలని మన కొరకు ప్రాణమే పెట్టిన ప్రేమమయుడు యేసు ప్రభువు ఆయన ప్రేమను గుర్తించుదాం ఆయన కొరకు బ్రతుకుదాం 218 తీసుకోమ్మా అమ్మ దగ్గర చూడు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమయే తానై నిలచి ప్రేమ వాకులని పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది ఆ నిశ్చలమైన ప్రేమ జీవికి ఇలలో తావేది ప్రేమ ద్రోహులే గాని ప్రియమున్న చేరరువాని చేరిన చెలికాడగురా చేరిన చెలికాడగురా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా పాప భారముతో రారా పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించున్ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేలా రక్షణ దినమిదియేరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ముదమారగ చేకొనుము ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమయే తానై నిలచి
ప్రేమ వాక్కులన్నీ పలికి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృత రలు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు. ఓకే, 129వ పేజీలో 10వ పల్లవి. 129వ పేజ్ 10వ పల్లవి. కల్వరి గిరి వరకు వెళ్ళేను 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 కల్వరి గిరి వరకు వెళ్ళేను నన్వీడిపింపాను కల్వరి గిరి వరకు ఏడ్చేను 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 కల్వరి గిరి వరకు ఏడ్చేను నన్వీడిపింపాను కల్వరి గిరి వరకు ప్రార్థించెన్ 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 కల్వరి గిరి వరకు ప్రార్థించెన్ నన్వీడిపింపాను కల్వరి గిరి వరకు మూల్గేను 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 కల్వరి గిరి వరకు మూల్గేను నన్వీడిపింపాను కల్వరి గిరి వరకు వెళ్ళేను వెళ్ళేన్ కల్వరి గిరి వరకు మూల్గేను నన్వీడిపింపాను. 11 నా సమస్తము ప్రభు నా సమస్తము సమయం వారంబులు నీ కర్పింతును నా సమస్తము ప్రభు నా సమస్తము బల్యర్పణ చేతును నా సమస్తము నా సమస్తము ప్రభు నా సమయం వారంబులు నీ కర్పింతును నా సమస్తము ప్రభు నా సమస్తము బల్యర్పణ చేతును నా సమస్తము. ఓకే, ప్రభు సన్నిధిలో చేరాము. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? ఎవరు చెప్తారు అమ్మా? ఓకే, దైవజనుడు ఇరుకుగా ఉంది, శిష్యులు నేర్చుకుంటున్నారు, స్థలం ఇరుగ్గా ఉందని వెళ్ళారు, దైవజనుడిని తీసుకొని వెళ్ళారు. మన జీవితాలలో రకరకాల సమస్యలు వస్తాయి. గొడ్డలి మానవ జీవితానికి గుర్తని, దైవజనుడు సేవకుడికి గుర్తని, కొమ్మ యేసయ్యకి గుర్తని విన్నావా? దైవజనుడిని తీసుకొని వెళ్ళటం వలన భయంకర ప్రవాహంతో కూడిన యోర్దాను నది ఎక్కడ పడిందో ఆ గొడ్డలు చూపించినప్పుడు, దైవజనులకి మన సమస్యలు ఖచ్చితంగా చెప్పినప్పుడు, సాతాను మనల్ని నష్టపోవాలని చూస్తుంటాడు, నష్టపరచాలని చూస్తూ ఉంటాడు, పోగొట్టుకోవాలని మన విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ ఆశల్ని పోగొట్టాలని చూస్తూ ఉంటాడు. గుర్తించాలి ఎక్కడ పడిందో. దైవజనులకు తెలియజేస్తే వారు యేసయ్యని, కొమ్మ యేసయ్య ద్వారా మన సమస్యలకు విడుదలిస్తారు. అది ఎంత పెద్ద సమస్య అయినా యేసయ్య తీర్చగలడు. యేసయ్య తీర్చలేని సమస్య ఏది ఉండదు అని విన్నాం. ఓకే, సరే, ప్రార్థన చేసుకుందాం. ఒక్కరు ప్రార్థన చేయండి, మిగిలిన వారి వాక్యం కొరకు హృదయాలు సిద్ధం చేసుకుందాం.
చెప్పుటకు మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలయ్యా. ఎలా మమ్మల్ని మీరు ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతూ నడిపిస్తున్నందుకు వందనాలు నైనా. ఉదయకాలము నైనా నీ సేవ చేయటానికి దయ చూపావు. ఈ సాయంత్రం ప్రాంతంలో నీ పని చేస్తుండగా మమ్మలను మా బిడ్డలను కాపాడండి. లైవ్లో వెళ్ళే ఈ వాక్యాన్ని దీవించండి. ప్రజలతో మీరు మాట్లాడండి. ఎంత తేటగా మాతో మీరు మాట్లాడుతున్నారు నైనా. ఉదయకాలము నీ వాక్యం విన్నాక ఈ దినము దేవుడు నాతో స్వయంగా మాట్లాడాడు. ఈ దేవుడు బలవంతుడైన దేవుడు, విమోచించేవాడు అని. ఆ వాక్యం ఒక సహోదరి తనకిచ్చిన వాగ్దానం ఏంటో నాకు అర్థం కాలేదు. ఈ దినాన ఆయన బలముతో విమోచిస్తాడు అని విన్నాం. ఆయన బలం ముందు ఏ బలము నిలబడలేదు అని నాయనా బిడ్డ ఆ వాక్యం తెచ్చింది. నాకు అర్థం కాలేదయ్యా ఇది అంత. ఈరోజు ఈ వాక్యము ఎంత బలవంతుడో ఈ దేవుడు, విమోచించే ఎంత బలవంతుడో ఈ దేవుడి గురించి అర్థమయ్యిందయ్యా అన్నది. మీరు ఎలాగా మనుషులు అక్కర్ల కొలదే మాట్లాడుతున్నారు. వారి విశ్వాసాన్ని మీరు బలపరచండి. విత్తిన వాక్యానికి ముద్ర వేయండి, భద్రపరచండి, ఫలాలు ఇవ్వండి. నిద్రాత్మను యేసునామములో బంధిస్తున్నాను. పరధ్యానాత్మ చీకటాత్మను యేసునామములో లయపరుస్తున్నాను. మీరే మాతో ఉండి మమ్ము నడిపించమని, ఈ దినం కావాల్సిన వాక్కులు మాకు దయచేయమని యేసునామములో నడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరూ లేచి నిలబడి నీ వాక్యంతో నా హృదయము నింపుకున్న దేవా పాడిన తర్వాత దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విందామా వెళ్దామా? నాకేం ఒకళ్ళే అంటున్నారు. విందామా వెళ్దామా? నాకు మరి సరిగ్గా చెప్పట్లా. వాక్యం విందామా వెళ్దామా? ఓకే. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. నే పాపము చేయకుండా, ఏ పాపము చేయకుండా నీ వాక్యముతో నా హృదయమును నింపు కొందును దేవా. యేసుప్రభా, నీ వాక్యంతో మా హృదయాలు నింపుకోవాలని మేము మీ దగ్గరికి వచ్చాం. ఈ దినాన మాకు కావలసిన వాక్కులు మీరు మాకు ఇవ్వండి. ఆయన తన వాక్కు నంపి వారిని బాగు చేశాను అన్నావు. నీ వాక్కులే మమ్మల్ని బాగు చేసేది, మా సమస్యలు తీర్చేది, మాకు నెమ్మది, సమాధానము, సహాయము ఇచ్చేవి. కాబట్టి దయగలిగినయ్యా ఈ దినాన మాకు కావలసిన వాక్కులు ఇచ్చి మమ్మల్ని ధైర్యపరచండి, బలపరచండి, మీ కొరకు సాక్షులుగా చేయండి. అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దినాన మీ సేవకుడి ద్వారా మా అక్కర కొలది మాతో మీరు మాట్లాడమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. దేవుని వాక్యంలో నుండి 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసికొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. యేసుప్రభా, ఈ వాక్కుల యొక్క సత్యాలు దయచేసి మాకు బోధించు. నేనే మార్గం, సత్యం, జీవం అన్నావు. మార్గం, సత్యం, జీవమైన యేసయ్యా, మీ దగ్గరకు వచ్చామయ్యా. ఈ దినాన మీ వాక్కులు మాకు అందించి, మా లోట్లు మాకు చూపించి, సర్వసత్యములోనికి మమ్ము నడిపించండి. అయోగ్యుడైన నా ప్రార్థన మీరు ఆలకించండి. ఈ దినాన 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనము మా ఒక్కొక్కరికి విరిచి పంచమని యేసునామములో నడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ వాక్య భాగాన్ని దైవజనుడు పేతురు వ్రాస్తున్న మాటలు కనిపిస్తున్నాయి. పేతురును చూస్తుంటే ఈ అధ్యాయంలో 1వ అధ్యాయము 1వ వచనములో
యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలనే పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. భవిష్యత్తు జ్ఞానమును బట్టి తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడుటకు. విధేయులవటము యేసు రక్తం వల్ల ప్రోక్షించబడటానికి ఏర్పరచబడిన వారికి 5 ప్రాంతాల వారికి పొంతు, గలతయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అనే 5 దేశాలలో చెదిరిపోయిన వారికి, చెదిరిపోయిన యాత్రికులకు అంటున్నాడు. మనం ఎవరమే? యాత్రికులము, పరదేశులం. మనం ఎప్పుడు కూడా మానవుడు చనిపోయాక శ్మశానాన్ని తీసుకెళ్ళేటప్పుడు పెట్టో లేకపోతే పెట్టెలను మోస్తునో పరదేశులమో ప్రియులారా మన పురమిది కాదిప్పుడు నిజముగా పురమిది కాదిప్పుడు అని పాడుతూ ఉంటాం. మా దేశం ఇది కాదు, పరదేశులము, ఈయన లేడు, ఆత్మ వెళ్ళిపోయింది, పరదేశానికి వెళ్ళిపోయింది, ఇది కట్టే మిగిలింది, మనము పరదేశులము అని పాడుకుంటూ తీసుకెళ్తాం. ఆ పాట విన్నప్పుడు కొంతమంది ఇది మా లోకం అనుకున్నాము, అంత సంపాదించాలి, ఇంత సంపాదించాలి, ఇలా అలా బ్రతకాలనుకున్నాం, ఎంత చేసినా చివరిగా ఇంతేనా అనుకుంటారు. ఇక్కడ దైవజనుడు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధపరచబడిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబడటానికి, మనము దేవునికి విధేయం అవటానికి, ఆయన రక్తముతో కడగబడటానికి ఏర్పరచబడ్డ వారము యాత్రికులము. యాత్రికులైన వారికి శుభమని చెప్పి వ్రాస్తూ ఈ దేవుడు ఎందుకు వచ్చాడు 5 ప్రాంతాల దేశాల వారికి పేతురు గారు వ్రాస్తున్నాడు. పేతురు యేసు ప్రభు యొక్క శిష్యుడు. చేపలు పడుతూ ఉండగా ప్రభు నువ్వు నన్ను వెంబడించు అంటే అన్నీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. దోనెను, వలల్ని వదిలేసేసాడు. ప్రభు చెప్పాడు, కుటుంబాన్ని కూడా విడిచిపెట్టాడు. ప్రభు చెప్పాడు, ప్రభువును వెంబడిస్తా. ఈ ప్రభు ఎంత గొప్ప దేవుడు అన్నాడంటే ఈయన మత్తయి సువార్త 16వ అధ్యాయం. ఈ దేవుడు ఎవరో నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే ఏం చెప్తున్నాడు చూడండి. 12వ వచనము 16వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి 16:12 నుండి చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, శిష్యుల్లో కొందరు బాప్తిస్మిచ్చే యోహానని, కొందరు ఏలియాని, కొందరు ఇర్మియాని, కొంతమంది ప్రవక్తలలో ఒకడని రకరకాలుగా చెప్పారు. మీరేమనుకుంటున్నారు అని అడిగితే పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు. నువ్వెవరో తెలుసాయా? నువ్వు సజీవుడివి, చనిపోవు. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? తెల్లవారింది స్వామి లేరా, తెల్లవారింది స్వామి అని మనం లేపాల్సిన పని మన దేవుడికి లేదు. నిద్రపోతున్నాడా, లేరా నాయన తెల్లారింది అని పిలవడానికి లేదు. ఈ దేవుడు కునుకక నిద్రపోక మనల్ని కాపాడే దేవుడు. ఈ దేవుడు కునుకక నిద్రపోయే దేవుడు, నిద్రపోకుండా ఉండే దేవుడు. కాబట్టే అందరు నిద్రపోతున్నారు. డ్రైవర్ కూడా బస్సు నడుపుతా నిద్రపోయాడు, అంతేగా. డ్రైవర్ కూడా నిద్రపోయి బస్సు నడిపి గుట్టెక్కిచ్చాడు. రోడ్డు మీద, రోడ్డు పక్కన
ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఒక గొట్టుంటే ఎక్కించి పడేశాడు. బస్సు అంతా దెబ్బతింది. పావని వచ్చిన బస్సు నిన్న. ఇంకా పక్కనుండి పెద్ద గొయ్యి ఉందంట, దానిలో పడితే చాలామంది దెబ్బలు తినేవాళ్ళు. కాపాడే దేవుడు ఆగా, నా బిడ్డ ఉంది లోపల, ఎవరికి దెబ్బ తగలకుండా కాపాడాడు. ఈ దేవుడు చెప్పండి, కునికడు నిద్రపోడు. నువ్వు నిద్రపోతున్నా, నా బిడ్డ నిద్రపోతున్నాడు, నేను కాపాడుకుంటా అని కాపాడుకుంటాడు. మనం నిద్రపోతున్నాం, మన దేవుడు నిద్రపోకుండా మనల్ని కాపాడుతాడు. నిద్రపోతే ఆయన దేవుడు ఎట్ట అవుతాడు? కాబట్టి మన దేవుడు ఇది కునుకక నిద్రపోకుండా ఉండే దేవుడు. ఈ దేవుడు సజీవుడు. ఏమన్నాడు? నీవు 16వ వచనం 16వ అధ్యాయం, సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. దేవుని కుమారుడు, సజీవుడైన దేవుడు బిడ్డవే, నువ్వు కుమారుడివే. అభిషిక్తుడు, క్రీస్తుని అభిషేకం పొందొచ్చావు. బా, ఎంత గొప్ప దీవెని పొందాడో తెలుసా పేతురు? సీమోను బరయోనా, నీవు ధన్యుడివి, పరలోకపులో నా తండ్రి నీకు తెలియజేశాడు, లేకపోతే నీకు అర్థం కాదు. నీవు పేతురువి, బండ మీద నీ సంఘాన్ని కడతావు, బండ మీద నా సంఘాన్ని కడతావు. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట, బండ ఎదుట నిలబడలేవు. పరలోక రాజ్యపు తాళాలు నీకిస్తున్నా. భూలోకులు ఏ బంధిస్తావో పరలోకులు బంధించబడతాయి, భూలోకులు ఏ విప్పుతావో పరలోకులు విప్పబడతాయి. నువ్వేం చెప్తే జరుగుతుంది. బా, ఎంత విలువైన దైవజనుడు ఈయన మాట్లాడుతున్నాడండి. ఈ పత్రిక మొదటి పేతురు. యేసు ప్రభు ఎవరు అని చెప్తున్నాడు ఈయన. నన్ను పిలిచిన దేవుడు ఎవరో, ఆయనతో ఉన్నప్పుడు ఎన్ని కార్యాలు జరిగినాయి, ఆయన ఎంత మంచి దేవుడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన తను తాను సమర్పించుకున్నాడు, అర్పించుకున్నాడు, తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు. 24వ వచనము మొదటి పేతురు 2వ అధ్యాయంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనేను. పాపం విషయమై చనిపోవాలి, నీతి విషయమై జీవించాలని యేసు ప్రభు ఆయన తానే మన పాపాలను శరీరములో మ్రాని మీద మోసాడు. మనము పాపం విషయమై చచ్చిపోవాలి. పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. మొదటి యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో ఆజ్ఞను అతిక్రమించడం, చెప్పింది చెయ్యకపోవటము, దేవుడు ఏమి చెప్తాడో దాన్ని చేయకపోవటము, ఏది చెయ్యమంటాడో చేయకపోవటం, దీన్ని ఏమన్నారు? ఆజ్ఞ అతిక్రమము. దేవుడు ఏది చేయమన్నాడో చేయకపోవటం, ఏది చేయొద్దన్నాడో చేయకపోవటం. నీ సహోదరులను నిన్ను వలె ప్రేమించు అన్నాడు, ద్వేషించావనుకో అదేంటి? పాపము. నా ఆజ్ఞలు విను, విధేయుడుగావు, అబద్ధాలు ఆడొద్దు, దొంగిలించొద్దు అన్నాడు, ఏ విగ్రహం పెట్టుకోవద్దు అన్నాడు. ఆజ్ఞలు మీరితే పాపము. దేవుడు ఏది చేయమన్నాడో చేయకపోవటం, ఏది చేయొద్దు అన్నాడో చేయటం, చేయొద్దు అన్నాయి చేసినా, చేయమన్నాయి చేయకపోయినా ఏమంటారు? పాపము అంటారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేసేవాడు ఏంటంట? పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. ఈ చెడు చేయించేవాడెవడు? సాతాను. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. మొదటి యోహాను 3వ అధ్యాయము 8వ వచనము, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలు లయం చేయటానికే
దేవుని కుమారుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు. పరలోకములో దేవుని ఆజ్ఞలు మీరి దేవునితో సమానంగా ఉండాలి అని సింహాసనం మీద కూర్చోని ఆశించాడు. దేవునితో సమానంగా ఉండాలని ఆశించాడు. దేవుడితో సమానంగా ఎలా ఉంటావు? నేను కలెక్టర్ గారితో సమానంగా ఉండాలనుకుంటే చెల్లుతుందా? చెప్పండి. కలెక్టర్ గారితో సమానంగా ఉండాలంటే చెల్లుతుందా? ఎమ్మెల్యే గారితో సమానంగా ఉండాలంటే చెల్లుతుందా? కలెక్టర్ గారు అంత పెద్ద చదువు, అన్ని పరీక్షలు రాసి గెలిచి ట్రైనింగ్ పొంది ఐఏఎస్ పెద్ద చదువు చదివితే మంచి మెరిట్తో వస్తే ఉన్న ప్రాంతంలో ఉద్యోగాలు ఇస్తారు. అంత చదివి సెలెక్ట్ అయ్యి ఢిల్లీలో ట్రైనింగ్ పొంది వస్తే జిల్లా ఆఫీసర్ ఆయనే, కలెక్టర్ గారే. ఆయనంతా చదివేట్లే, నాకు తెలుసులే, నేను కూర్చుంటే కలెక్టర్ గారి సీట్లో అంటే చెల్లుతుందా? చెల్లదు కదా. సాతాను ప్రభువున సింహాసనం దగ్గర సరిగ్గా కూర్చోవాలి అనుకున్నాడండి. దేవునితో సమానంగా ఉండాలి అనుకున్నాడండి. ప్రభువు చూచాడు ఆ తలం పైనలో ఉంటే, ఎరా నువ్వు నాతో సమానంగా ఉంటావా? నెట్టి అవతల పడేశాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా 14:12 తేజ నక్షత్రమా, వేకు చుక్క, ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్ట వరకు ఎందుకు నరకబడ్డావు? ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాన్ని పైగా నేను సింహాసనాన్ని స్థిరపరచుకుంటాను, సభాపర్వతం మీదకి మహోన్నతులతో సమానంగా నన్ను ఉంచుకుంటాను, అక్కడ కూర్చుంటానన్నావు అని నీవు అనుకుంటివి కదా. పాతాళానికి త్రోయబడ్డావు అనుకున్నాడండి. మహోన్నతులతో సమానంగా ఉంటా, ఆయన సింహాసనం సమానంగా వేసుకుంటా, దేవుడితో సమానం అవుతావా? ఎంత సాధ్యమేనా అసలు? మనుషులు ఈ దినాల్లో ఎవరినో అనుకరించాలి, అలా చేయాలి అనుకుంటారండి. ఫలాని యాక్టర్ని అనుసరిస్తా అంటారు, అనుకరిస్తే ఆయన అవుతావా? ఫలానా వాళ్ళలాగా నేను మాట్లాడతా అంటావు, అలా మాట్లాడితే ఆయన అవుతావా? ఫలానా వాళ్ళలాగా నేను నడుస్తా ఆయన అవుతావా? కావు కదా. అనుకరిస్తే మనం కాము, అలాంటి వాళ్ళం కాము. మనుషులు ఈ దినాల్లో ఎవరెవరు అనుకరించాలనుకున్నారు. ఎన్టీ రామారావులాగా అనుకరించాలనుకుంటే సినిమాలు ఆయన అనుకరించాడులే, నేను అలాగ అనుకరిస్తా. ఆయన రాజకీయ ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలా రాజకీయాలు ఇలా మాట్లాడాడు, నేను అలా మాట్లాడతా అంటే ఆయన అవుతావా? అవవు కదా. ఎవరిలాగా అనుకరిస్తే వాళ్ళలాగా మనము కాము. ఈ సాతాను దేవుళ్ళా ఉండాలి అనుకున్నాడండి. అదే గర్వం. మన స్తోమతకు మించి ఆలోచించితే, మన స్తోమతకు మించి ప్రవర్తిస్తే అదే గర్వం. అది మనల్ని నాశనాన్ని తీసుకెళ్తుంది. ఎన్నడూ మన స్తోమతను మించి ప్రవర్తించకూడదు. అదే గర్వం మనల్ని నష్టపరుస్తుంది. ఈ లూసిఫర్ దేవుని స్థానానికి వెళ్ళాలని ఆశపడింది. ఫలితముగా పాతాళానికి ఒక మూలకి త్రోసివేయబడితివే. పాతాళంలో, నరకములో ఒక మూలకు త్రోసివేయబడ్డాడు. మధ్యలో కూడా కదా, మూలకి. ప్రియులారా, సాతాను ఎప్పుడు కూడా మన స్థాయికి మించి ప్రవర్తించినట్టుగా చేస్తాడు. చాలా సంవత్సరాల క్రితం నేను చదువుకునేటప్పుడు, ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు, మా మాస్టర్ లేరు, క్లాస్కి రాలా. ఆయన కుర్చీలో కూర్చొని నేను టేబుల్ మీద కాలేసి కుర్చీ ఊపుకుంటూ బోర్డు మీద రాస్తున్నా. ఆయనలాగా మాట్లాడతా ఊపుతా కాళ్ళ మీద కాలేసుకున్నాను. మధ్యలో టేబుల్ మీద ఒక కాలు వేస్తున్నాను, మధ్యలో కాలు మీద కాలు వేసుకుంటున్నాను. అలాగ రాస్తాం. ఏనండి రా ఏంట్రా అంట ఆయనలాగా నవ్వుతా మాట్లాడుతున్నారు. అందరూ పక్క నవ్వుతున్నారు. వాళ్ళు నవ్వుతుంటే
నాకు చెప్పండి, గ్యాస్ కొడుతున్నట్టే ఉంది. ఇంకా బాగా అంటున్నా. అందరు నవ్వుతుంటే మా ప్రిన్సిపల్ గారు ఏంటా గొడవ జరుగుతుందని వచ్చాడు. అట్లా వెళ్తున్నాడు. ఈ ఆనందంలో ఎవరు వస్తున్నారో కూడా నేను చూసుకోవట్లా. ఇంకా ఊగుతున్నా కుర్చీలో, ఇట్లాగ రాస్తా ఉన్నా, అందరు నవ్వుతున్నారు. అయిపోయింది. పిలిపించాడు ప్రిన్సిపల్ గారు. ఎవర్రా కుర్చీలో కూర్చొని విజయగం అని పిలవంటరా. సార్ ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. ఏ బాయ్, నీ పేరు విజయకుమార్. ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు సార్. కుర్చీలో ఎవరు కూర్చున్నారు? నేను కాదు సార్. కూర్చుంది నేను కాదంట. ఏ ప్రశ్న వేసినా నేను కాదు అన్నానండి. చివరికి కొంతమంది అందరినీ పిలిపించాడు, పిల్లలందరినీ, స్టూడెంట్స్ అందరినీ. ఎవర్రా కూర్చుంది కుర్చీలో? విజయకుమారే సార్. యు ఆర్ సస్పెండెడ్ అన్నాడండి. మాస్టర్ గారు, గురువు గారు కూర్చునే కుర్చీలో నువ్వు కూర్చుంటావు, నువ్వు పనికిరావు, పో, నిన్ను కాలేజీ నుండి ఇన్ని రోజులు పంపించి పడేస్తున్నా అన్నాడు. ఎందుకు నేను కాలేజీ నుండి నెట్టివేయబడ్డాను? వారం. ఎంత తొంటరోడ్నో చూడండి నేను. ఎరా ఏసై దొరకబట్టి ఇలా ఉన్నా. లేకపోతే ఏసై దొరకకపోతే బెలూన్, పగిలిపోయిన బెలూన్ ఎక్కడ అడ్రస్ ఉండదుగా. బుడగ బెలూన్ ఎక్కడో పైకి వెళ్తాను పేలింది అనుకోండి, దొరుకుతుందా? అడ్రస్ ఉండదు. అలా అయిపోయేవాడే నేను. ఇంత గర్విష్ఠుడిని యేసు ప్రభు నన్ను రక్షించాడు, మార్చాడు. గర్వం. యేసే వాక్యం విన్నాక సస్పెండ్ అవుతే గొడవ పెట్టాను, బ్యాచ్ అందరిని తెచ్చాను. ఎక్కువ మా ఆయన కాలేజీలో చేర్చుకోకపోతే నీ అంతేంటో తెలుస్తా అన్నారు వాళ్ళు. భయపడిపోయి ఆయన నన్ను కొంత చేర్చుకున్నాడు. కానీ యేసయ్య వాక్యం విన్నాక ఇది తప్పని నాకు అర్థమైపోయింది. నేను మాస్టర్ గారు కూర్చోవాల్సిన కుర్చీలో కూర్చోవడం తప్పు కదా. శిక్ష ఇచ్చిన మా ప్రిన్సిపల్ గారిని ఎదిరించడం ఇంకో తప్పు కదా. ఎవరెవరినో తెచ్చి ఏఐఎస్ఎఫ్, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అని ఒక నాయకులు తీసుకొచ్చి ఆయన బెదిరించడం, మా కుర్రాడిని మీరు చేర్చుకోకపోతే నీ సంగతి తేలుస్తా, మీ ఇంటి సంగతి తేలుస్తామన్నారు. భయపడిపోయి నన్ను చేర్చుకున్నాడు ఆయన. తప్పు కదా. ప్రార్థన చేసుకొని దేవుడు నా వాక్యం విన్నాక ఇది తప్పని ప్రభు చెప్తే ఆ ప్రిన్సిపల్ గారి ఇంటికి వెళ్ళి, తలుపు వేయబడి ఉన్న ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి మాస్టర్ గారికి దండం పెట్టి ఏడ్చి క్షమాపణ అడిగా. యేసయ్యని నేను ఈ తప్పు నాకు చూపించినప్పుడు యేసయ్య దగ్గర వాక్యం విన్న తర్వాత యేసయ్య దగ్గరికి క్షమాపణ అడిగాను. ఆ ప్రిన్సిపల్ గారి ఇంటికి వెళ్ళి 2 చేతులు దండం పెట్టి ఏడ్చి క్షమాపణ అడిగా. సాతాను అలా దిద్దుకోలేదు కాబట్టే పరలోకం భూలోకాన్ని పడవేయబడిన త్రోసివేయబడిన ఒక మూలకు త్రోసివేయబడిన సాతాను ఏదైనా తోటకు వచ్చి దేవుని పోలికలో చేయబడిన మానవులకి దేవుడు చేయొద్దు అన్న పని చేయించాడు, తినొద్దు అన్న పని తినిపించాడు, ఆజ్ఞను అతిక్రమింపజేశాడు. అదే పాపము. పాపము చేయించేవాడు ఎవరో? అపవాది. అదేగా చదివాం 3వ అధ్యాయం 1 యోహాను 8వ వచనం చదివాం కదా. అపవాది మొదటి నుండి పాపం చేయవచ్చున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలు లయం చేయటానికే మనిషి కుమారుడు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు. సాతాను క్రియలు లయం చేసేవారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. సాతాను ఎవరు మృంగాలి అని గర్జించి సింహంలాగా వెతుకుచూ తిరుగుతూ ఉంటాడు. 1 పేతురు 5:8. ఎవరిని మృంగాలి, ఎవరిని మృంగాలి వెతుకుచూ తిరుగుతూ ఉంటాడు. పాపము చేయించి దాసుడుగా చేస్తూ ఉంటాడు. పాపము చేయవాడు పాపానికి దాసుడు. దాస్యములో ఉన్నంత వరకు నీవు నలిగిపోతావు. ఒక ఊర్లో ఒక 2 అధికారి దగ్గర పనిచేస్తూ ఉంటారు, రాజుగారి దగ్గర. వారిలో ఒకడు బట్లరు, ఇంకొకడు రాజు దగ్గర బయట గార్డెన్లో వాటిలో పనిచేసే కమాలి.
ఇద్దరు పని చేస్తున్నారు. తోటలో వాడు పని చేస్తూ ఉంటాడు, రాజుగారి గృహంలో బట్లర్ పని చేస్తుంటాడు, వంట అన్నీ వండుతూ ఉంటాడు. ఒక దినాన ఈ బట్లర్ పని చేస్తూ ఉంటే కొన్ని బాతులు చూసుకోవాల్సింది, గార్డెను, ఆ బాతులు, పక్షులు, కోళ్ళు, నెమళ్ళు అన్నీ చూసుకోవాల్సిన వాడు అమాలివాడు. వాడు చూసుకోవాల్సిన వాడు ఒక దినాన ఈ బట్లర్ ఏం చేశాడంటే, ఈ పొద్దాకి ఈ బాతులు లోపలికి వస్తున్నాయని చెప్పి కర్ర ఇసిరి కొట్టాడు. ఇసిరి కొడితే ఏమైంది, ఆ బాతుకు తగిలింది, బాతు దెబ్బకు చచ్చిపోయింది, కింద పడి చచ్చిపోయింది. అటు ఇటు చూశాడు, గుంట తీసి గుంటలో పాతి పెట్టేశాడు. ఎవరో బట్లర్, రాజు ఇంట్లో పనిచేసేవాడు. వంట గదులు, ఇల్లు, రాజు గదులన్నీ శుభ్రం చేయటం, లోపల పని చేస్తాడు, రాజుగారిని చూసుకుంటాడు. ఈ అమాలి అనే వీడేమో బయట పనులన్నీ చూసుకుంటాడు, గార్డెను, పక్షులు, బాతులు, కోళ్ళు, నెమళ్ళు, అతనికి ఏమున్నాయో గేదెలు అన్నీ చూసుకుంటాడు. అతను బయట గ్రౌండ్ అంతా, నేలంతా, ఇంటి ముందు అంతా శుభ్రం చేస్తూ ఉంటాడు. ఇంటిలోకి వస్తుంది, లోపలికి వచ్చి వరండాలోకి వచ్చి ఆడుతుందని బాతుని కర్ర ఇసిరి కొట్టేటప్పటికి చచ్చిపోతే ఎవరు చూడలేదు కదని పాతి పెట్టేశాడు. ఈ అమాలి వీడొచ్చి, రే ఈరోజు నువ్వే బయట ఉడు అన్నాడు. ఏమన్నాడు, నువ్వు బయట నువ్వే ఉడవాలి. నేనెందుకు ఉడుస్తానయా, నీ పని నువ్వు చేయి, నేనెందుకు చేస్తా, చేయవా, బాతు అన్నాడు. అంటే బాత ఏంటయా, నువ్వు గిరాటేసి కొట్టావుగా, గుంట తీసి పెట్టావుగా, కనిపించింది నీకు? రాజుగారికి చెప్పాననుకో, హాయిగా నేరలో లోపల పని చేసుకున్నావు, దెబ్బకు పోద్ది నీ పని. అంట్లన్నీ తీసుకొచ్చి బయటేస్తాడు ఈ బట్లర్. అన్నీ కడిగి అక్కడ పెడితే ఈయన మళ్ళీ తీసుకెళ్తాడు. బట్టలన్నీ బయటేస్తాడు బట్లర్. ఈ అమలు అన్నీ కడిగి ఉతికి లోపలేస్తాడు. బయట అంతా శుభ్రం చేయాలి, బయట వేసినవన్నీ శుభ్రం చేయాలి. ఇప్పుడు ఈడంటున్నాడు, అమాలి అంటున్నాడు, బయట అంతా నువ్వే ఓడవాలి, నేను ఓడవను. ఓడవా బాతు, భయపడిపోతాను. రెండో రోజు, ఈరోజు నువ్వు అంట్లు కూడా నువ్వే అవుతావు, నిన్న ఊడిపించావు, ఇప్పుడు అంట్లు అంటావా, నీ పనే అది, నేనేం చేస్తా, చెయ్యవా బాతు. అమ్మ బాబా నాయనా, సరేలే. ఇంట్రా బట్టలతో బాగున్నావా, రాజుగారు తిని 2 కేకులు తీసుకురా, నాకు కేకులు తేవాలా, రాజుగారు తిని నీకు తేవాలా, ఇవా బాతు. ఓరే నాయన, ఏం చేస్తాడు, తెచ్చి పెడుతున్నాడు. తర్వాత అదే నాన్న, ఈరోజు నాకు బాగలేదు కానీ బట్టలన్నీ నువ్వే ఉతుకు. మనం చూడబోతు బయట ఊడిపించావు, నిన్నే చూడబోతే అంట్లు తోమిచ్చావు, ఈరోజు బట్టల నేను చేయనట్టు చేయను, చేయవా, చెయ్యను, అయితే పో, రాజుగారు చెప్తాలే బాతు. ఓరే నాయన, ఈ బాతు పాడుగాను, ఈ బాతు అడగానే నీకు గుండెలో రైలు పరిగెడుతున్నాయి. అయ్యగారు చెప్తే అయ్యగారు నన్ను ఉద్యోగం తీసేస్తాడేమో, హాయిగా నీడలో పని చేసుకున్నా, నా భార్య పిల్ల ఏమవుతారు, ఈడియాడ దొరికాడు, ఈడికేలా కనిపించాను, ఎవరు చూడలేదు అనుకున్నానే అనుకుంటా. పాపం అలాగ రోజు రోజుకి కష్టమైపోతుంది ఈయనకి పనులు. ఒక దినాన అనుకున్నాడు, నేను చేసిన పనికి దాసుడిని అయిపోయాను వీడికి, అసలు అయ్యగారి దగ్గరికి వెళ్తా, నా తప్పేంటి అయ్యగారికి చెప్పుకుంటా అని రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజా దండమయ్యా, బుద్ధి లేని పని చేశానయ్యా. ఏంట్రా, బుద్ధి లేని పని చేశానయ్యా, చెప్పరా, క్షమించయ్యా. ఏంట్రా, క్షమించయ్యా. ఏం చెప్పకుండా క్షమించటావేంట్రా? ఏం లేదయ్యా, వరండల్లోకి బాతు వచ్చిందయ్యా, అది అడ్డమయ్యి ఆగం చేస్తుందేమోనని కర్ర ఇసిరేటప్పుడు అది తగిలి చచ్చిపోయిందయ్యా, గుంటలో పాతి పెట్టానయ్యా, క్షమించయ్యా, ఎప్పుడు అటు చేయనయ్యా. ఓరే దానికి అది భయపడతావేరా, పోనీలేరా, నువ్వు ఒప్పుకున్నావుగా, పో, ఎప్పుడు ఇట్టాడు పని చేయలేదయ్యా, ఇలా అయ్యిందయ్యా, నన్ను క్షమించయ్యా. పట్టుకుంటే క్షమించాను రా, పో, అదిగో అక్కడ నీకు కేకులు పెట్టే కానీ తినిపో. ఆనందం అయిపోయింది. ఎంత ఆనందంగా ఉందంటే, ఇప్పుడు దాకా బానిస అయిపోయాడు. ఏం చెప్తే ఆడు అమాలి ఏం చెప్తే అది చేశాడు.
ఇప్పుడు క్షమాపణ ఎప్పుడైతే అడిగాడో ఎనలేని ఆనందం వచ్చింది. రాజుగారు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు, కేకులు ఇచ్చాడు. తినుకుంటూ ఆనందంగా బయటకు వస్తే, రే అమ్మా రే బట్లర్ రారా, ఆ పక్షులకి మేత వేయాలి, ఆ బాతులకి మళ్ళీ నీళ్లు పెట్టాలి, అక్కడ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి. నేను చేయను పా, నేను చేస్తా, ఇప్పుడు నీ చేపిస్తున్నావు, నేను అసలు చేయను. చేయవా? బాతు కాదు, నీ ఇష్టం చేసుకోపా. బాతు అయ్యగారి దగ్గరికి క్షమాపణ అడిగాను, అయ్యగారికి క్షమించి కేక్ కూడా ఇచ్చారు నాకు, పో నీ ఇష్టం చెప్పుకో. అరే అడిగావు అయ్యగారిని? అడిగా. పో కావటారా అయ్యగారి దగ్గరికి వెళ్ళి నువ్వే. అయ్యో ఇప్పుడు దాకి నాకు దాసుడిగా ఉన్నాడు, ఇప్పుడు దాసుడు కాదే, ఇక మళ్ళీ నేనే కష్టపడి పని చేసుకోవాలా అని ఏడ్చుకుంటా వాడి పనివాడు చేసుకున్నాడు. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. బాతును కొట్టాడు, చేయగొండి పని చేశాడు, ఫలితముగా దాసుడయ్యాడు. హమాలి ఏం చెప్తుంది చేశాడు. సాతాను కూడా మనల్ని దేవుడు ఏం చేయొద్దు అంటాడో దాన్ని చేయిస్తాడు, మనల్ని దాసులుగా చేసుకుంటాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయవాడు పాపానికి దాసుడు. రోమీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగ వచ్చినాయో అలాగే మనుషులందరూ పాపము చేయటం వలన మరణము అందరికీ సంప్రాప్తమైంది. మరణం ఎందుకు వచ్చింది? ఏంట్రా రషీదు, మరణం ఎందుకు వచ్చింది? మరణము ఎందుకు వచ్చింది? దేవుడు మరణాన్ని పెట్లా. దేవుడు మనుషులను నిత్యము జీవించాలి, మీరు నిత్యము జీవించేవారుగా ఉండాలి అని పెట్టాడు. ఎప్పుడూ మీరు జీవించేవారుగా ఉండాలి. ఆదాము భూ సంబంధమైంది, అవ్వంటి జీవం ఇచ్చేదిగా ఉండాలని ఆశపడితే మీరు ఈ పండు తిన దినమున నిశ్చయముగా చచ్చిపోతారు. ఆదికాండము 2:17. దేవుడు వీరిని తన పోలికలో చేశాడు, తన పోలికలో చేసి నరులుగా చేశాడు. 1వ అధ్యాయము 26వ వచనము. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేదము. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, పశువులు, సమస్త భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలతారు అని అనుకున్నాడు దేవుడు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాడు. దేవుని స్వరూపములో స్త్రీనిగా పురుషునిగా వారిని సృజించాడు, ఆశీర్వదించాడు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకే జీవిని ఏలండి అని దేవుడు వారికి చెప్పాడు, కానీ చావండి అని చెప్పాడా? ఏమా చావండి అక్కడన్నా కనిపిస్తుంది, అక్కడ ఏలండి, చూడండి, తినండి, ఇన్నిటి మీద మీకు అధికారం ఇచ్చా. ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని లోపరుచుకోండి. ఆశీర్వదిస్తే సాతాను వచ్చి మానవుడిని దేవుడు చేయొద్దన్న పని చెప్పి చేయించి మరణాన్ని ఆజ్ఞ అతిక్రమించటం వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. అన్నిటికంటే బలమైంది మరణం. ఎంతోమంది మరణాన్ని జయించేలా ఏడ్చుకుంటూ పోతారు, ఏడ్చుకుంటూ వెళ్తారు. పూర్వదినాల్లో ఎస్టీ లంబాడి వాళ్ళు ఉంటారు, పిల్లడు పుట్టినప్పుడు ఏడుస్తారంట. పుట్టినప్పుడు ఎందుకు పుట్టావురా నాయనా, ఈ శోకం రా, బాధరా, కష్టాలరా అని ఏడుస్తారంట. చచ్చిపోయేటప్పుడు నవ్వేవాళ్ళంట, పో పేడా వదిలింది అనేవాళ్ళంట. కానీ ఇప్పుడు అది కాదు. పుట్టిన తర్వాత మనం చేసే పనులను బట్టి వదిలి వెళ్ళిపోతే ఏడుస్తూ ఉంటాం. అలాంటి వాడైనా మరి వెళ్ళిపోతున్నప్పుడు ఏడుస్తారు, చనిపోతే.
మరణము తెచ్చింది ఎవరో? పాపం. పాపం ఎవరిది? పాపం చేయవాడు ఎవరు? అపవాది సంబంధి. అంటే పాపము సాతాను మాటలు వింటే చేస్తారు కాబట్టి దానివలన మరణం లోకానికి వచ్చింది. అంతే కదా? సరే, పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాం. మొదటి సమూయేలు 12:23. పాపం అంటే ఏంటి? నెంబర్ 1 ఆజ్ఞాతిక్రమే పాపం అన్నాం. 2 ప్రార్థన చేయటం మానితే పాపమే. ఈ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు ప్రార్థన చేయటం మానితే పాపము. పొద్దున్న లేచి ప్రార్థన చేయని వాళ్ళు చేతులు ఎత్తండి. పొద్దున్న లేచి ప్రార్థన చెయ్యని వారు దొరికారు. ఏంట్రా లేచి ప్రార్థన చేయకపోతే ఇప్పుడు ఏమంటారు? ఏమైంది ఇప్పుడు? అది పాపమేగా. ఏం జ్యోతి, నీ కొడుకులు ఇద్దరు ప్రార్థన చేయలేదంట పొద్దున్నే, చూసావా? చేతులు ఎత్తారు, చూసావా? ప్రార్థన చేయటం మానితే ఏమంట? పాపము అంట. అప్పుడు ఇక జ్ఞానం దేవుడెవడు, దాని జీతం మరణం. 2 యాకోబు 1:15 దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. దురాశ. దురాశ అంటే చెడ్డ ఆశలు. ఆశలు ఎన్ని రకాలు చెప్తే ఇంట, అంతేగా. ఆశలు 3 రకాలు ఉంటాయి. మంచి ఆశ, చెడ్డ ఆశ అంటే దురాశ, సోమరాశ. మంచి ఆశలు, ఇంత బాగా చదువుకుంటున్నాడు, నేను ఎందుకు చదువుకోకూడదు? వీళ్ళు ఇంత మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, దేవుడు వీళ్ళకి జ్ఞానం ఇచ్చాడు, నేను కూడా ఎందుకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోకూడదు? వీళ్ళు ఇంత మంచిగా బ్రతుకుతున్నారు, నేను కూడా ఎలా మంచిగా ఉండాలి? వీళ్ళు అబద్ధాలు ఆడరు, నేను అబద్ధం ఆడకూడదు. ఇవన్నీ కూడా మా తల్లిదండ్రులు పెద్దోళ్ళు అవుతున్నారు, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మంచి ఆశలు. చెడ్డ ఆశలు, వాళ్ళ గేదె బాగా పాలిస్తుంది, అది తొందరగా చచ్చిపోతే బాగుండు. వాళ్ళ పొలంలో బాగా పంట పండుతుంది, ఆ పొలం పండకపోతే బాగుండు. వాళ్ళ పిల్లలు బాగా చదవకుండా వాళ్ళకి నష్టం కోరుకుంటారు. చెడ్డ ఆశలు. చెడు ఆశలు, ఇతరులు చెడిపోవటం, నష్టపోవటం కోరుకుంటారు. చెడ్డ ఆశలు. సోమరాశులు అంటే ప్రార్థన చేయాలి, తర్వాత చేద్దాంలే, తర్వాత విందాంలే, మందిరానికి తర్వాత వెళదాంలే, పరీక్షల తర్వాత చదువుకొని రాద్దాంలే, ఇంక టైం చాలా ఉంది, 2 రోజులుగా, రేపు అంతా సెలవేగా, రేపంతా చదువుకుంటాలి. ఈరోజు ఇప్పుడేగా బడి వచ్చా, మా ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే ఇప్పుడు ఇక్కడ కూర్చుండేట ఆడుకుందాం, రేపు ఉందగా, రేపు రాసుకుందాంలే, రేపు చదువుకుందాంలే, రేపు అనిపిస్తాడు సైతాన్. మళ్ళీ రేపు రాగానే సెలవు కదరా, బ్యాట్ తీసుకుని వెళ్తా ఉంటే కనపడుతుంటే ఇంకేం చేస్తాడు? ఈ బుర్ర ఊరుకోదు, వాళ్ళంటే పరిగెత్తడమే. చదువుకోవాలనుకున్నావుగా, అసలు అది గుర్తుండదు. తర్వాతలే, సాయంత్రం ఉందిగా, సాయంత్రం చదువుకుందాంలే. ఏంటి ఏం ఆశలు? నువ్వు నవ్వుతున్నారు, అంతే చేస్తావా? సోమరాశులు. సోమరోడు చేయి పెడతాడు కానీ పాత్రలో పైకి ఎత్తడు. సోమరుడు ఎప్పుడు కూడా వాయిదాలు వేస్తాడు. ఆశలు 3 నిజా చెప్పాలి. మంచి ఆశలు, పలానా ఇంత భక్తులు ఎదుగుతున్నాడు, ఎందుకు ఎదగకూడదు? పలానా వాళ్ళ పిల్లలు ఎంతమంది వాళ్ళు ఇంత పరిచయం చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదు? అందుకే జీవితంలో రహస్యం ఏంటి? వీళ్ళు ఇంత జ్ఞానంగా ఉన్నారు, దేవుడిని నమ్ముకున్నారు, ప్రార్థన చేసుకున్నారు, అందుకే కాలేజీలో బాగా చదువుతున్నారు, వెంటనే ఉద్యోగాలు వచ్చినాయి. మన మందిలో ఉన్న కుర్రాళ్ళని చూసిన ఈరోజు ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎంత బాగున్నారు, వాడు మంచిగా చదువుకున్నారు, ఇంజనీరింగ్ అయిపోయి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, మా దగ్గర ఇట్లాంటి వాళ్ళు ఎవరూ లేరు అన్నాడండి. ఇందాక ఒక కుర్రాడు, ఒక సహోదరుడు అన్నాడు. పిల్లలను చూస్తుంటే నాకు తృప్తిగా ఉంది, అయితే నెలకు ఒక రోజన్నా మందిరానికి రా అని చెప్పా. ఎక్కడో దూరంగా ఉంటాడు, నెలకు ఒక రోజైనా భార్య బిడ్డలతో మందిరంలో కనిపించు,
ఈ వాతావరణంలో ఉంటే పిల్లలు కూడా గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పాను. ప్రభులో ఉంటే, ప్రభుని నమ్మితే ప్రభు కొరకు బ్రతకాలని ఆశ ఉంటుంది కాబట్టి అబద్ధాలు ఆడకూడదు, దొంగ పనులు చేయకూడదు, దేవుడికి ఇష్టం లేని పనులు చేయకూడదని దేవుడికి ఇష్టంగా బ్రతుకుతావు కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి వర్ధిల్లుతారు. పిల్లలు వీడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, బాగుంది, మంచిగా ఉద్యోగం, మంచి సాఫ్ట్వేర్ మంచి ఉద్యోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? వీళ్ళ తోటోళ్ళకు, మీ తోటోళ్ళకి మంచి ఉద్యోగాలు ఉన్నారా? లేరా? నీ తోటోళ్ళు బ్రహ్మాండమైన ఉద్యోగం, ఇంకా టాపర్లో ఉన్నారా? మొక్కలారా ఉంటారేమో, అంతే తప్ప అసలు ఉండరు కదా, దాదాపు కష్టం. ప్రభువుని కలిగి ఉన్నప్పుడు, ప్రభు మాటలు వింటున్నప్పుడు ప్రభు పైకి లేపుతాడు. ప్రభుని నమ్మాక వేల మందిలో నన్ను పైకి లేపాడు. ఈ దినాన్ని జిల్లా సర్వేరుగా పెద్ద అధికారిగా చేశాడు. ఇది ప్రభు వల్లనే సాధ్యమైంది. ప్రభు లేకపోతే నేను ఏమయ్యేవాడినో. ప్రభువుని కలిగి ఉన్నాను కాబట్టి ప్రభు నన్ను పైకి లేపాడు. తగ్గించుకుంటాం మొదలెట్టాను. ప్రభు దగ్గర తగ్గించుకునేవాడిని. ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నావురా, నేను అయోగ్యునయ్యా, నాకు చేత కాదయ్యా అంటా ఉండేవాడిని. నువ్వేరా నాకు కావాలి, నేను లేపుకుంటా నిన్ను అన్నాడు. లేపాడంతే. ప్రభు లేపితే ఎవరో దించలేరు. ప్రభు దించితే ఎవ్వరూ లేపలేరు. దురాశ చెడ్డ ఆశ. దురాశ గర్భము ధరించి పాపము కంటే పాపము పరిపక్వమై మరణం కన్నది. ఈ పండు తింటే చావరు, మీరు దూతలాగా అయిపోతారు. దూతలు పరలోకంలో ఉంటారు, ఇక్కడ ఉంటారా? అంత వెట్టుకెళ్తావు అనగానే ఆశతో నిండిపోయిన అవ్వ తింది. దురాశ గర్భం ధరించి పాపం కన్నా దేవుడు చేయొద్దన్న పని చేసింది. ఫలితంగా ఏంటి? ఏమన్నా సాతాను ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయము, సాతాను నీలో ఆశలు పెట్టి దించుతాడు. 6వ వచనం, 5వ వచనం. ఈ పండు తినొద్దు 3వ వచనంలో. అయితే సాతాను వచ్చి మాట్లాడతాడు, దేవుడు ఏమైనా తినొద్దని చెప్పాడా అంటే ఆ అవ్వ అంటుంది, దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని ముట్టకూడదని చెప్పాడు అని సర్పముతో అంటే, అందుకు సర్పము చావనే చావరు, మీరు వాటి తిని దినమున కన్నులు తెరవబడతాయి, మంచి చెడ్లను ఎరిగిన దేవదూతల వల్ల అయిపోతారు. ఆ దేవుడికి అందుకే మిమ్మల్ని తినొద్దు అన్నాడు. దేవదూతల్లాగా అవడం వారికి ఇష్టం లేదు, మీరు బాగుపడటం ఇష్టం లేదు. తినండి, అవసరం నేనే కోసిస్తా. సాతాను దురాశతో తినిపించాడు. ఫలితముగా పాపము కళ్ళు తెరవబడ్డాయి. దేవుడంటే ఎప్పుడు వస్తాడా ఎదురు చూసిన వారు సాతాను మాటలు వినటం వల్ల ఏమొచ్చింది వాళ్ళకి? భయము, సిగ్గు. అంతేగా ఏమొచ్చినాయి? ప్రభు పిలుస్తుంటే, ఆదామా ఎక్కడున్నావు అంటుంటే 8వ వచనంలో, తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కాబట్టి భయపడి దాక్కున్నా. భయం ఎందుకు వచ్చింది? 7వ వచనంలో కన్నులు తెరవబడ్డాయి, దిగంబర్లమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టుకున్నారు, శరీరాన్ని కప్పుకుంటున్నారు. సిగ్గొచ్చింది, భయం వచ్చింది. అప్పటి వరకు అలాగే ఉన్నారు, వాళ్ళకేం తెలియలేదు కదా. దురాశ వలన పాపము, ఫలితముగా సిగ్గు, భయము వచ్చినాయి. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణము కన్నది. 1 సమూయేలు 15:23. 1 సమూయేలు 15:23. ఇప్పుడు దాకా మనం చదివి ఆజ్ఞాతి క్రమం పాపం అన్నాం. దురాశ గర్భం ధరిస్తే పాపం వస్తుంది, చెడ్డాశలు పాపం అని విన్నాం. ప్రార్థన చేయకపోతే పాపము అని విన్నాం. తిరుగుబాటు చేయటం అనేది సోది చెప్పటం అనే పాపముతో సమానం. తిరగబట్టం, పెద్దలకు తిరగబట్టం, ఇది చేయండి అది చేయరు,
కొంతమంది ఎదురు మాట్లాడతారు, కొంతమంది చెయ్యరు. ఫలానా దగ్గర స్కూల్ ఫలానే షాప్కి వెళ్ళి కొంచెం బెల్లం పట్టుకురా, చేయడు. ఇది ఫలానా ఆంటీ వాళ్ళకి ఇచ్చిరా, చేయడు. ఏంటమ్మా నాకు చెబుతావేంటి, తమ్ముడు చెప్పు. ఏంటమ్మా అన్నీ నాకే చెబుతావేంటి, అన్నకి చెప్పు. అన్నీ నాకేనేంటి, చెల్లికి చెప్పు, అక్క చెప్పు. అన్నీ నేను చేస్తాను. నేను తేరగా దొరికా నీకు. ఏంటి తేరగా దొరికా నేను, ఇది నేను చెయ్యను. ఏంటిది, ఏంటిది తిరుగుబాటు. నాయనా ఇగోరా ఈ 100 రూపాయలు ఇచ్చాను రా, పోయి సరుకులు తీసుకురా బాబు, ఈ లిస్ట్ రాశాను, నాకు ఎంత ఇస్తావు? 10 రూపాయలు ఇస్తావా? నేను కొనుక్కుంటా. 10 రూపాయలు పోతే 90 రూపాయలకి ఏమి రావురా, తర్వాత ఇస్తాలే, తర్వాత ఇస్తావా, తర్వాత ఇస్తాలే. ఏంటి తర్వాత ఇస్తాను రా, లేవురా, పో తీసుకురా నాయనా. కూరగాయలు లేవురా, అన్నం వండాలరా, కూర వండాలరా, నూనె లేదురా, తీసుకురారా. అరే నూనె తీసుకురారా, ఉప్మా టిఫిన్ చేస్తానరా, గోధుమ పిండిరా పట్టుకురారా, దోశలు ఏంటి చపాతీ చేస్తానరా. నేను తేను, నా 10 రూపాయలు ఇస్తే తెస్తా. ఏంటిది తిరుగుబాటు. ఈ తిరుగుబాటు అనేది సోది చెప్పడం అనే పాపంతో సమానం. సోదెగాళ్ళని దేవుడు ఎక్కడా ఉంచలా, అసహించుకున్నాడు. దేవుడి దగ్గర ఉండరాళ్ళు. సోదెగాళ్ళను దేశంలో తరివేయండి అన్నాడు ప్రభు. తిరుగుబాటు అనేది అంత శాపకరమైన పాపంతో సమానం. యాకోబు 4:17 మేలైనది చేయు ఎరిగియు అలాగో చేయని వానికి పాపము కలుగును. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, తిరుగుబాటు చేయటం అనేది సోది చెప్పడం అనే పాపంతో సమానం అన్నాడు. ఇది దేవుడు అసహించుకుంటాడు అని మీకు చెప్పా కదా. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 9-12 వచనాలు చదివితే, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చేయటం నేర్చుకోకూడదు. కుమారునైనను కుమార్తెనైనా అగ్నిగుండం దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగాడినైనను, మేఘ శకునములు కానీ సర్ప శకునము కానీ చెప్పువానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనా, కర్ణపిశాచి అడుగువారినైనా, దయ్యముల యొద్ద విచారణ చేయవారినైనా మీ మధ్య ఉండనీయకూడదు. వీటిని చేయి ప్రతివాడు యెహోవాకు హేయుడు. దేవుడు అసహించుకుంటాడట. నీ చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. అంటే తిరుగుబాటు చేసేవాడు కూడా అంతేగా అర్థం. ఇలాంటి సోది చెప్పడం అనే పాపంతో సమానం. అంటే ఇలాంటి వాళ్ళు దేవుడికి హేయులు అని చెప్తుంటే, తిరుగుబాటు చేసేవారు దేవునికి హేయులు. దేవుని సేవకుడు ఒక మాట చెప్పాడు అనుకోండి, కొంతమంది ఎదురు చెప్తారు, కొంతమంది తప్పించుకుని వెళ్ళిపోతారు. అంటే ఏంటి అర్థం? అంటే ఏంటి అర్థం? తిరుగుబట్టం. అమ్మా ఇల్లన్నమ్మా పలానా సహోదరి ఉంది పిలుచుకురండి, వెళ్ళరు. ఎందుకు వెళ్ళలేదు? అయ్యా వాళ్ళు పలుక్కోరయ్యా. పలుక్కున్న వాళ్ళు మందిరంలో ఉంటారా? అంటే ఏం చేసినట్టు ఇప్పుడు ఇది? తిరుగుబట్టేగా. ఇలాంటి వాళ్ళు దేవునికి హేయులు. ఒక దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు దానికి తిరగబట్టం. కొంతమంది వాళ్ళు ఒక పక్కన వాళ్ళు కూడా చెప్పి, అయ్యగారంటే వద్దంటే అది చేస్తానంటున్నాడు, చేయమంటున్నాడు, వద్దంటే ఇది చేయమంటున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు. ఏంటి పొద్దాక ఇది, నువ్వు వస్తావా మాట్లాడదాం. కొంతమంది రెడీ చేసుకొని తెస్తారు. ఏమంటారు దీన్ని? మోషేతో మాత్రమే పలికాడా, దేవుడు మాతో పలకలేదా? మేము సేవకులమే అని దేవుని సేవకుల మీద తిరగబడ్డారండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రియులారా, చివరిగా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి భూమి నోరు తెరిచి వారి కుటుంబాలన్నింటినీ మింగేసింది. సంఖ్యాకాండము
16వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువు. కోరహు, అబీరాము, దాతాను, 4వ వాడు చెప్పండి, ఓను లేదా మరి చెప్పరే. వీరందరూ దేవుడి సేవకునికి ఎదురుగా నిలబడ్డారండి. మీరేనా ఏంటి దేవుని సేవకుడు మోషే అహరోనులకు విరోధంగా పోగుబడి మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలో ప్రతోడు పరిశుద్ధుడే, తిరగబడితే వానితో పాటు 250 మంది తయారయ్యారు. ఎంతమంది? 250 మందిని పోగు చేశారండి. 2వ వచనము. 1వ వచనంలో లేవి మునిమనుడు కహాతుకు మనమడు ఇస్సారు కుమారుడైన కోరహు, రూబనీయుల ఏలియావు కుమారుడైన దాతాను, అబీరాములు పెలెతు కుమారుడైన ఓను యోచించుకొని ఇశ్రాయేలీల్లో పేరు పొందిన సభికులలో సహస్రాధిపతులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచారు. 250 మంది, 4. దేవుడు ఏం చేశాడు తెలుసా? 30వ వచనము. యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారి కలిగిన సమస్తము మృంగివేయనట్లా వారు యెహోవాను లక్ష్యం చేసిన వారు కారని, యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది. ఈ మాటని చెప్పి చాలించగానే భూమి నేల నెరవిడిచెను, క్రింద నేల నెరవిడిచెను. నోరు తెరిచి వారిని వారి కుటుంబములను కోరవ సంబంధులందరినీ సమస్త సంపాదనను మృంగివేసింది. ప్రాణాలతోనే భూమిలోకి వెళ్ళిపోయారు. ఘోష ఘోష కేకలు వినపడుతున్నాయి. యెహోవా దగ్గర అగ్ని బయలుదేరి 35వ వచనము, సంఖ్యాకాండం 16. అగ్ని బయలుదేరి దోపార్పణ తెచ్చిన 250 మందిని కాల్చిపడేసింది. తిరుగుబాటు చేస్తే దేవుని ఉగ్రత అలా వస్తుంది. ఎవరితో తిరగబడ్డా దేవుని సేవకులతో తిరగబడతాం అంటే నీ గొయ్యి నువ్వు తోవుకుంటున్నట్టే. దేవుడు నియమించిన దైవజనుడికి తిరగబడితే అది బహుశాపం. దేవుడు నియమించిన దైవజనుని ప్రేమగా చూసుకుంటే కుటుంబాలకు దీవెనలు ఉంటాయండి, బిడ్డలకి దీవెనలు ఉంటాయండి. దైవజనుని ప్రేమించిన మా నాన్నగారు వారికి ముందు ఏం కావాలో అన్నీ చూసుకునేవారు. వాడు తిన్నాకే మిగిలితే మేము తినేవాళ్ళు, లేకపోతే లేదు ఆ భోజనం. మమ్మల్ని విడిచిపెట్టలా ప్రభు, మా బిడ్డలను విడిచిపెట్టలా ప్రభు. ప్రభువుని కలిగిన జీవితాలు దేవునికి, దేవుని వాక్యానికి లోబడే జీవితాలు ఉంటాయి. తిరుగుబాటు చేయటం అనేది సోది చెప్పుట పాపంతో సమానము. నెంబర్ 1 ఆజ్ఞాతిక్రమే పాపం, దురాశ చెడ్డాశలు పాపము, ప్రార్థన చేయటం మానితే పాపం, తిరుగుబాటు చేయటం అనేది పాపము, మేలైనది చేయనెరిగి చేయకపోతే పాపం. కష్టంలో ఉన్న వారిని నువ్వేం చేయగలవో చేయకపోతే అది కూడా పాపమే. ఇతరులు అది చేయాలి ఇది చేయాలని ఆశపడటం కూడా పాపమే. వాళ్ళకి దేవుడు భారమిస్తే చేస్తారు. మేలైనది చేయనెరిగి చేయకపోవటము పాపము. రోమా 14వ అధ్యాయము 23వ వచనంలో విశ్వాస మూలము కానిది పాపం. విశ్వాసం లేకుండా నువ్వు ఏదో అవిశ్వాసంగా ఉంటే, విశ్వాసం మూలం కానిది అంటే, విశ్వాసం మూలం కానిది అంటే విశ్వాసం లేకుండా ఉండటమే అవిశ్వాసం. నమ్మకపోవటం అది కూడా పాపమే. చూడండి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది. ఏంటి ఏమని వింటున్నాం? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనము పాపముల విషయమై చచ్చిపోవాలి. పాపం అంటే నిన్నగా ఆటి విషయమై చచ్చిపోవాలి. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. దేవుడిచ్చిన ఆజ్ఞలు అతిక్రమించటం కాదు. నీ దేవుడు యెహోవా నేనే, వేరొక దేవుడు ఉండకూడదు, ఇతర దేవుళ్ళు పెట్టుకోవటం, ఏ విగ్రహాలు చేసుకోకూడదు, పైన ఆకాశం అందు, కింద భూమి కింద నీళ్ళ యందు
ఏ విగ్రహం చేసుకోకూడదు, పూజించకూడదు, సాగిలు పడకూడదు. కొంతమందికి కడుపే దేవుడు, కొంతమంది స్నేహాలే దేవుడు, కొంతమంది పనే దేవుడు, కొంతమంది పిల్లలే దేవుడు. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం. విశ్రాంతి దేవుని యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. ఆజ్ఞలు. విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించాలి. తల్లిదండ్రులను సన్మానించాలి. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పకూడదు, నీ పొరుగువాన్ని ఏది ఆశించకూడదు. 10 ఆజ్ఞలు. మీరితే పాపం అన్నాడు. మనము పాపముల విషయమై చనిపోవాలి. ఆజ్ఞల నేను ఇప్పటివరకు పాపం అంటే ఏంటో తెలిసి చేశాం. దేవుని వాక్యం చెప్తుంది. దైవజనుడు యోబు గారు అంటాడు 13వ అధ్యాయంలో 23వ వచనంలో, నా అతిక్రమములు నా పాపము నాకు తెలియచేయ్యా. నాకు అర్థం కావట్లేదయ్యా, నేను ఆజ్ఞలు ఎక్కడ అతిక్రమించానో అదే పాపం అన్నావు. ఎక్కడ అతిక్రమించానో, నా పాపం ఏంటో నాకు చెప్పయ్యా. నేను మౌనంగా ఉంటాను, ఎక్కడ తప్పిపోయానో చెప్పండి. యోబు 6:24. దేవుడు మన తప్పులు మనకు చెప్తున్నాడు ఆయన సేవకుల ద్వారా. నీతిమంతులుగా చేయాలి, పాపం విషయమై చచ్చిపోయి నీతిమంతులుగా చేయాలి, ఉన్నతమైన వారుగా దేవుళ్ళు నాలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ, అందుకే మీకు నీతి ఇవ్వాలని, మిమ్మల్ని గొప్పోళ్ళని చేయాలని మీ పాపాలన్నీ నేను నా మ్రానులో సిలువలో మోసుకున్నాను. మీ శాపాన్ని, మీ పాపాన్ని, మీ ద్వేషాన్ని అన్ని సిలువలో మోసుకున్నాను. నా పాపాలు నాకు తెలియచేయ్యా. నా అతిక్రమము నా పాపమును నాకు తెలియచేసిన వెంటనే కీర్తనలో 38:18 కీర్తనలో 38:18 నా పాపమును గూర్చి విచారపడుచున్నాను, ఏడుస్తున్నాను. దేవునికి దుఃఖపెట్టిన అన్ని వాక్యం విన్నాక అర్థమైతే ఒంటరిగా చేరి ఏడ్చాము. యవనస్తుడిగా ఉన్నప్పుడు దేవుని వాక్యం విన్నాక పరీక్షలు కాపీలు కొట్టినాయి, ఇతరులను తిట్టినాయి, స్నేహితులను కొట్టినాయి, ఇంట్లో డబ్బులు దొంగిలించినాయి. అమ్మ కొడితే ఏమనుకుంటాం? ఈ అమ్మ చచ్చిపోతే బాగుండు అనుకుంటారా? అమ్మ పొద్దాక కొడుతుంది, తిడుతుంది. నేను అనుకున్నా, మా అమ్మ ఇంట్లో బయటికి పానీయదు. మా అమ్మని నిద్రపుచ్చి మెల్లిగా బయటికి వెళ్తా. మా అమ్మ ఇప్పుడు మెల్లికి వస్తుందో అందరూ లెక్కెట్టుకుంటుంది. రెండో వాడేడు, చిన్న వాడేడు, నన్ను చిన్న అనేవాళ్ళు. అక్కడ ఆడుకుంటుంటే వచ్చేది, నాన్న రా అంటే నేను పరుగున అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ చేతి వెనకట్టుకుని ఉండేది, చీర ఉందగా కనపడదు. మరి గబగబ దగ్గరికి వెళ్తే వెనకేముంది, కర్ర దబి బాదేది, పరిగెత్తేవాడిని. కర్ర కనపడలేదుగా, ఫ్యాంట్ అయితే కనిపించేది, అయ్యి అయితే కనిపించాడు, అమ్మ కనపడదుగా, చీరగా. కొడితే పరిగెత్తి సాయంత్రం వస్తే వచ్చినా కుట్టేది. మళ్ళీ ఫస్ట్లో కొన్ని రోజులు మధ్యలో వచ్చేవాళ్ళం, వస్తే ఎరా పారిపోతావరా అని మళ్ళీ కొట్టేది. కాబట్టి ఏం చేసేవాడిని, ఇది బుద్ధి మారదు, ఫ్రెండ్స్తో ఆడుకోవాలి. అందరు తల్లిదండ్రులు బలి ఆడిస్తుంటే మా అమ్మకేంటో ఈమె చచ్చిపోతే బాగుండు, ప్రశాంతంగా ఆడుకోవచ్చు అనుకునేవాడిని. మళ్ళీ వెళ్తే ఎప్పుడో వచ్చి కొట్టేది. మా అమ్మని చూడగానే పరిగెత్తేవాడిని. 9-10 అయ్యేదాకా ఇంటికి వచ్చేవాడు కాదు, తొంగి చూసేవాడిని, మా నాన్నగారు వచ్చాడా లేదా. ఆయన వస్తే ఆనందమే, ఎందుకు కొట్టనేడు. ఎరా వచ్చావురా ఏంటి ఇడు వద్దంటే వెళ్ళాడు, పిల్లవాడు లేపాని కొట్టపాకు. అమ్మయ్య ఫ్రీలారా. ఇలాగా తల్లిదండ్రులు మేలు కోరుకుంటే వాళ్ళు చనిపోవాలని కోరుకోవటం, అమ్మ కొట్టిందని అమ్మ చచ్చిపోవాలి అని కోరుకోవటం. ప్రభు చెప్తే మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగా, మా నాన్నగారిని క్షమాపణ అడిగా. ఎవరెవరిని బాధ పెట్టానో, పరీక్షలు కాపీలు కొట్టినాయి, టీచర్లు చెడ్డ పేర్లు పెట్టినాయి, నిక్నేమ్స్. సినిమాలు చూసి తలంపులు పాడు చేసుకున్నాయి, చెడ్డ తలంపులు తెచ్చుకున్నాయి. ఒక్కొక్కటి ప్రభువు చూపిస్తుంటే అన్నీ ఒప్పుకున్నాను. ఆజ్ఞాతిక్రమము పాపము. పాపమును గూర్చి
ఏం చేశా? విచారపడి ఏడ్చా, ప్రభా ఇది చేయకుండా బాగుండే, నాకు తెలియదుగా. పాపం వల్ల వచ్చే జీతము మరణము, రోమా 6:23. ఈ మరణము నుండి విడిపించడానికి యేసు ప్రభు ఏం చేశాడట? మనము శరీర విషయం చనిపోయి నీతి విషయమై జీవించాలని ఆయన తానే తన శరీరమందు మన పాపాలను మ్రాని మీద వేసుకున్నాడు. మన పాపాలన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయన మన కొరకు మన పాపములు ఏం చేశాడంట? మ్రాని మీద వేసుకున్నాడు. గలతీలకు రాయబడిన పత్రిక. ప్రియులారా, ప్రభు ఏం చేశాడో చూడండి. ప్రభు చేసిన పని ఏంటి? 3వ అధ్యాయం 14వ వచనం. ఆత్మగూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గూర్చి మ్రాని మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడింది. మ్రాని మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు. యేసయ్య ఏమయ్యాడండి? మన కొరకు మన పాపములను ఆయన తానే మ్రాని మీద మోసెను. చదవండి, చదివాం కిందాక. ఏంటి? 1 పేతురు 2:24. మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు యేసు ప్రభు తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద శిలువ మీద మోశాడు. మనల్ని బాగు చేయాలని, మన చేతులు చేసిన పాపాలను కడగాలని చేతులకు మేకులు కొట్టారు. తలంపులు చూపులు ఈడి చేసిన పాపానికి తలకు ముళ్ళకి 2 పెట్టి రెల్లుతో కొడితే ఆ ముళ్ళు లోపలికి దిగి రక్తం ప్రవహించింది. కోడలతో యేసయ్యని కొడుతుంటే ఒకరు తక్కువ 40 దెబ్బలు. నాగడి చాళ్ళ వలే శరీరము. ఏంటి? 129వ కీర్తన. ఏమయ్యింది? శరీరము ఎలాగా ఆయన శ్రమలు అనుభవించాడు. ప్రియులారా, దేవుని వాక్యము మనం 129వ అధ్యాయము 3వ వచనంలో, దున్నువారు నా వీపు మీద దున్నిరి, చాళ్లను పొడుగ్గా చేశారు. చాళ్ల వలె కొడా కొట్టి లాగుతుంటే శరీరం కోసుకుపోయింది. నాగడి చాళ్ళ వలె రక్తం కారి స్రవించింది. మన కొరకు మన పాపాలు మ్రాని మీద సిలువలో మోయలేక భయంకరమైన పాప భారాన్ని, ఇదిగో మీ వెనకే కనిపిస్తుంది ఎంత సిలువ, బొయ్యలేని బరువైన సిలువను ఆయన భుజం మీద పెట్టి మోపిస్తుంటే, బొయ్యలేక పడిపోతే కోడాలతో కొడుతుంటే, కాళ్ళకు చెప్పులు లేవు, ముళ్ళు గుచ్చుకుంటాయి, పడిపోతే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, రక్తం కారుతుంది. పడిపోయిన ఆయన లేచే వరకు కొడుతున్నారు. యెరూషలేము అంతా తిప్పారు. ఆయన కొడుతుంటే రక్తం అంతా, ఒళ్ళంతా రక్తమే. ఆయనకి ఇచ్చిన చొక్కా తెల్లని వస్త్రం వేస్తే కోడలతో కొడుతుంటే గాయాలై ఆ చొక్కా అంతా రక్తం మడుగైపోయింది. చుక్కలు శరీరం నుండి కారి పడిపోతూ ఉంది. ఆ బాధ చూడలేక స్త్రీలు ఏడుస్తుంటే ఏడుస్తున్న ప్రజలందరినీ చూచిన యేసయ్య, స్త్రీలను చూచిన యేసయ్య, యెరూషలేము కుమార్తెలారా నా కోసం వద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. నేను మీ కొరకు బాధలు పడుతున్నా. నేను ఈ రక్తం చిందించకపోతే మీ పాపాలకు క్షమాపణ లేదు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై ఉన్నతమైన వారుగా కావాలి, దీవించబడాలి అని నేను మీ పాపాలు మోస్తున్నా, మిమ్మల్ని నీతిమంతులుగా చేయటానికి. నా కోసం ఆడవద్దు, మీ కొరకు భర్తలైన వారు మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు స్త్రీలారా ఆడవండి. ఏడుస్తున్నావా నీ భర్త కోసం? నీ పిల్లలు ఇంకా మారలా, ఏడుస్తున్నావా? పిల్లలు మారారు, వారి భవిష్యత్తు కొరకు ఏడుస్తున్నావా? ప్రభువు దగ్గరికి వచ్చిన నీవు ఎలాగా నీ జీవితం నడుస్తుందో చూడు. యేసు ప్రభు మన పాపాలని
మ్రాను మీద మోశాడు. ఆ తర్వాత గొలగతా కొండ మీద తీసుకుని వెళ్ళారు. శిలువ మీద అలాగ అందరినీ తాడుతో నేరస్తుల్ని తాడుతో కూడా కట్టి గొలగతా కొండ మీద పెడితే ఆ కొండ వేడికి, ఆ సూర్యుని వేడికి రాళ్ళు బగబగా మండి వేడి వేడి ఆవిరి వస్తుంటే దప్పికతో కేకలు పెడతారు. వాళ్ళు దాహం దాహం అంటా ఉంటారు. ఆ వేడి తట్టుకోలేక ఎండకి, ఆ ఎండ వేడి రాళ్ళు ఉండి వచ్చే వేడికి దప్పికతో కేకలు పెడుతుంటే నీళ్ళు ఇచ్చేవారు లేక చెప్పిస్తూ ఉంటారు. ఆడు చావా, ఈడు చావా అని, ఆ నాయకుడు చావా, అధికారి చావా అని చెప్పిస్తూ ఉంటారు. ఆ శాపములు దప్పికతో అలా కొంతమంది చచ్చిపోతారు. సూర్యాస్తమయంలోపు ఎవడన్నా మిగిలితే చనిపోకుండా చేతులు కాళ్ళు ఎరగొట్టి బతికుండగానే చంపేసి పడేస్తారు బయట. అలాంటిది యేసు ప్రభుని తాళ్ళతో కట్ల మేకులతో కొట్టేశారు సిలువకి. 3 మేకులు ఉంటే 2 చేతులకు 2 కట్టారు. 2 కాళ్ళ మీద కాళ్ళు పెట్టి ఒకే మేకు 2 కాళ్ళకి మేకేసి కొట్టేశారు. రక్తం కాళ్ళ నుండి స్రవించింది. మనలను నీతిమంతులుగా చేయటానికి, మనలను దీవించడానికి, పాపములను విడిపించడానికి యేసు ప్రభు తానే మన పాపాలని సిలువలో మ్రాను మీద మోశాడు. మనలను ప్రేమించాడు. రోమా 8వ అధ్యాయము 4వ వచనములో ఆయన శరీరమందు మన పాపాలకు శిక్ష విధించుకున్నాడు. ఏంటి? ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాను. మన పాపాలకు ఆయన శిక్షించబడ్డాడు. ఆయన పాపము లేనివాడు. మన పాపాన్ని ఆయన తీసుకొని మనకు విడుదల ఇచ్చాడు యేసు ప్రభు. ఒక దినాన ఒక దారిలో ఒక వ్యక్తి భయంకరంగా వ్యక్తిని కొడుతుంటే ఆ దారిని వెళ్ళి ఆయన అన్నాడు, బాబు ఆ పిల్లోడయ్యా అట్లా కొడితే చచ్చిపోతాడయ్యా, అట్లా కొడతారా, వదిలేయండి అయ్యా, వీడి దొంగ వీడు వదిలేయమంటావా, ఆడు వదిలేయండి నూరా అన్నారు. సరే అయ్యా వస్తాయా, ఆయన వదిలేయండి పిల్లోడు చచ్చిపోతాడు. ప్రియులారా, ఇతను చొక్కా తీసారు. తెల్లగా ఉన్న ఆ వ్యక్తి చొక్కా బన్నీ తీసి భయంకరంగా కొడుతున్నారు. ఆ శరీరం అంతా ఎర్రగా అయిపోయింది. శరీరం మధ్యలో గట్టిగా కుట్టిన దగ్గర చర్మం ఊడి రక్తం కారుతుంది. ఈ కుర్రవాడు ఏడుస్తున్నాడు, అయ్యా మీరెవరో నాకు తెలియదు, దొంగతనం చేయటం వల్ల శిక్షించబడాల్సింది నేను, మీరు వద్దయ్యా, నా కొరకు శిక్షించబడొద్దయ్యా ఏడుస్తున్నాడు. బాబు యేసు ప్రభు నన్ను రక్షించాడు, వీరు కొట్టే దెబ్బలకు నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీ పాపం నేను తీసుకుంటున్నా, ఇక నుండి దొంగతనం చేయొద్దు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్యని ప్రేమించాను నేను, యేసయ్య నన్ను రక్షించాడు, నా స్థానంలో ఆయన శిక్ష అనుభవించాడు, నాకు యేసయ్య విడుదల ఇచ్చాడు. నువ్వు తప్పు చేసావు, శిక్షించబడుతున్నావు, ఇలా కొడితే చచ్చిపోతావు, నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నీ శిక్ష నేను తీసుకుంటా, ఇక నుండి దొంగతనం చేయొద్దు. యేసయ్య గొప్ప దేవుడు, ఆయన నమ్ముకో. యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, నన్ను రక్షించాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు నిన్ను రక్షించాలని. యేసయ్యని నమ్ముకో, ఇక నుండి ఇలాంటి పనులు చేయబాకు. పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోశాడు. ఇప్పుడు నీ పాపాలు, నువ్వు చేసిన తప్పుకి ఈ శిక్ష నేను అనుభవిస్తా, ఇక నుండి ఇలా చేయొద్దు. ప్రియులారా, భయంకరంగా కొట్టారు. దెబ్బలు తిన్న ఆ వ్యక్తి స్పృహ తప్పి పడిపోయాడు. తర్వాత ఎటో తీసుకెళ్ళిపోయారు. ఆ కుర్రవాడు ఏడుస్తున్నాడు, ఈయనెవరో నాకు తెలియదు, నన్ను ప్రేమించాడు, యేసు ప్రభు నన్ను ప్రేమించాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, ఇక నుండి ఇలా చేయదు, యేసయ్యని నమ్ముకో అన్నాడు. ఆ యేసయ్య ఎవరో
ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళాడు, యేసయ్య గురించి తెలుసుకున్నాడు, యేసయ్య ఎలా ప్రాణం పెట్టాడో తెలుసుకున్నాడు, దేవుని నమ్మిన ఆ సహోదరులో ఉన్న ప్రేమ ఏంటో తెలుసుకున్నాడు. యేసయ్యని నమ్ముకొని ఆయన కొరకు బ్రతికాడు. యేసయ్య నన్ను ప్రేమించాడు కాబట్టే, యేసయ్య సేవకుడు, యేసయ్య నమ్మిన ఆ పెద్ద ఆయన నన్ను ప్రేమించాడు కాబట్టే నా పాపాన్ని శాపాన్ని ఆయన తీసుకున్నాడు, నాకు విడుదల ఇచ్చాడు. ఆ యేసయ్య నేను నమ్ముకున్నాను అని చెప్పాడు ఆ కుర్రవాడు. ప్రియులారా, యేసయ్య నమ్మానంటున్నావు, ఏం చేస్తున్నావు? ఇతరుల కష్టాల్లో ఏమన్నా పాలు పొందావా? యేసయ్య ప్రేమ ఏంటో వారికి చూపించావా? యేసయ్య ఎంత గొప్ప దేవుడో తెలియజేశావా? ఈ వ్యక్తి యేసయ్య ప్రేమించడని ఆయన ప్రేమను ఎరిగి ఆ కుర్రవాడికి వచ్చే శిక్షను తను తీసుకొని ఆ కుర్రవాడికి విడుదల ఇచ్చాడు. చివరిగా ఆ కుర్రవాడు యేసయ్యని నమ్ముకొని అనేకులు దీవెనయ్యాడు. యేసయ్య ప్రేమను కలిగి ఉందాం. యేసయ్య ప్రేమను మనం ఇతరులకు చాటేవారిగా ఉందాం. ఆయన ప్రేమను మన జీవితాల ద్వారా ఇతరులకు చూపుదాం. యేసయ్య నమ్మిన మనము ఏం చేయాలి? హెబ్రీ 12:1-2. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘవలె మనల్ని ఆవరించినందున మనమును ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపము విడిచిపెట్టి విశ్వాసమున కర్త విశ్వాసమును నడిపించే యేసయ్య వైపు చూస్తూ, మన ఎదుట ఒక పరుగు పందెం ఉంది, పరలోకం చేరడానికి పరిగెడుతున్నాం. ఓపికతో పరిగెడదాం. తన ఎదురు ఉంచబడిన ఆనందం కొరకై అవమానం నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి పరలోకానికి యేసయ్య దగ్గరికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసయ్య అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు, శ్రమలు పడ్డాడు, ప్రభు కొరకు నిలబడ్డాడు. మనం ప్రభు కొరకు నిలబడదాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు వదిలేద్దాం. సులువుగా చిక్కులు పెడితే కోపము, గర్వము, అసూయ, ధనాశ, సోమర్తనము, తిండిపోతనము, ధనాశ, వ్యభిచారం, ఒక్కొక్కటి సులువుగా చిక్కులు పెట్టి వదిలేసి ప్రభువును చూస్తూ పరిగెడదాం. అలాగా పరిగెత్తే కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొను గాక. మరొకసారి చదువు ముగిస్తా. మనము పాపం విషయమే 1 పేతురు 2:24. మనము పాపం విషయమే చనిపోయి, ఇన్నిసార్లు చెప్పేటప్పుడు మీ కంటతో వచ్చేయాలి. మన పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాన మీద మోసికొనెను. వచ్చేసిందా నాకు? మనము పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపమును మ్రాన మీద మోసికొనెను. కాబట్టి ప్రభు యొక్క ప్రేమను గుర్తించుదాం. ప్రభు చెబుదాం, ప్రభా ఇంత ప్రేమించావు, నీ కొరకు బ్రతుకుతా, నువ్వు చెప్పినట్టు జీవిస్తా, అనేకులకు నీ ప్రేమను చాటుతా, నీ ప్రేమను చూపుతా, అలాగా నన్ను చేయని అడుగుదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. చెప్పండి, ప్రభు చెప్పండి, ప్రభువా నిజమే అయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. పాపం విషయమై చచ్చిపోవాలని ఆశపడుతున్నావు అయ్యా, నీతి విషయమై జీవించాలని చెప్పావు. మీరే మా పాపాలు మ్రాని మీద వేసుకున్నావు అన్నావు. నీ ప్రేమను గుర్తించడం మాకు నేర్పు, నీ కొరకు నిలబడటం మాకు నేర్పు, అనేకులు సాక్షులుగా బ్రతకడం మాకు నేర్పు. నీ ప్రేమ ఎంత గొప్పదో. నా పాపాలు మ్రాని మీద మీరు మోసేవయ్యా. మా పాపం నుండి మమ్మల్ని విడిపించాలని, మా పాపాలు మా శాపాన్ని మ్రాని మీద మోసి మాకు విడుదలిచ్చి నీతిమంతులుగా చేయాలని ఆశించావు. నిన్ను నమ్మి నీ కొరకు బ్రతుకువారిగా మమ్మల్ని చేయి. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా, మీరిచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలయ్యా. మీరు ఎలా మమ్మల్ని ప్రేమించావు. పాపం విషయమై చచ్చిపోవాలి అన్నావు. చచ్చిపోయినోడు ఏమన్నా పని చేస్తాడా? ఏ పని చేయలేడు కదా. అలాగే పాపం విషయమై నీకు ఇష్టం లేని పాపం అంటే ఏంటో విన్నాం. ఆజ్ఞాతిక్రమం పాపం, మేలేంది చేయాలంటే చేయకపోవడం పాపం, దురాశ పాపము, నాయనా తిరుగుబాటు చేయటం పాపము, నాయన ప్రార్థన చేయకపోవడం పాపము, పాపం చేయవాడు అపవాది సంబంధి అని విన్నాము, పాపాని జీతం మరణము అని విన్నాము. ప్రభువా, సాతాను మాటలు వినకుండా నీ మాటలు విని పాపము చేయించేవాడు సాతాను అని విన్నాము. ఆది తల్లిదండ్రులను ఎలాగా పాపం చేయొద్దన్న పని చేయించి మరణపాత్రులుగా సిగ్గు భయం తెచ్చేవాడిగా వాడే చేశాడు. నష్టపరిచేది సాతాను, ప్రేమించి ప్రాణం పెట్టింది యేసయ్య, త్యాగపరుడు యేసయ్య. నిన్ను కలిగి నీ మనసు కలిగి కష్టాల్లో ఉన్నవారు సహాయపడుతూ అనేకులకు
ఆశీర్వాదం పంచువారిగా చేయి. విత్తబడిన వాక్యాన్ని ముద్రవై భద్రపరచు, ఫలాలు ఇవ్వండి. మీరే ఈ సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలబడి మన పాటల పుస్తకంలో నుండి 227 101వ పేజ్. ప్రభువా మమ్మను మీరే నడిపించండి అడుగుదాం. యేసు మమ్ము నడిపించు, నీదు కాపు కావలెన్, నీవు మమ్మును పోషించు, మమ్ము చేర్చు దొడ్డిలో. యేసునాదా ప్రియనాదా మమ్ము విమోచించుమా. యేసునాదా ప్రియనాదా మమ్ము విమోచించుమా. మమ్ము నాదరించు యేసు, మాకు పాలకుండవు. పాప మార్గమందు నుండి ప్రేమతో తప్పించుమి. యేసునాదా ప్రియనాదా మొర్రనాలకించుమా. యేసునాదా ప్రియనాదా మొర్రనాలకించుమా. బీద పాపులైన మమ్ము నీవంగీకరింతువు. మమ్మును పవిత్రపరచి మమ్ము విడిపింతువు. యేసునాదా ప్రియనాదా నిన్ను ఆశ్రయింతుము. యేసునాదా ప్రియనాదా నిన్ను ఆశ్రయింతుము. బాల్య మందు నిన్ను చేరి నిన్ను హత్తుకొందుము. ప్రియ రక్షకుండ యేసు నీదు ప్రేమ చూపుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. యేసునాదా ప్రియనాదా మమ్మింకా ప్రేమించుమా. యేసు మమ్ము నడిపించు. ఆ ప్రియప్రభే మనల్ని నడిపించి పరలోకం వరకు ప్రియప్రభు మనల్ని నడిపించి అనేకులు దీవెనిగా మనల్ని మలుచును గాక. యేసు ప్రభువా మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా, మీరిచ్చిన వాక్కులు బట్టి వందనాలయ్యా. నాయనా మీరు ఎలాగా మమ్మల్ని ప్రేమించావు ప్రభా, మీ ప్రేమ ఎంత గొప్పది. మేము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించాలని మీరు నాయనా మా పాప భారాన్ని సిలువలో ఎలా మోసావయ్యా. శరీరమందు నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. మమ్మల్ని ప్రేమించావు, నీతి విషయమై జీవించాలని, పాపం విషయమై చనిపోవాలని మీరే శరీరమందు మా పాపాలన్నీ మ్రాని మీద మోసావు ప్రభా. మీరే ఆయన తానే తన శరీరమందు మన పాపాలు మ్రాని మీద మోసుకున్నావు. నీ ప్రేమ ఎంత గొప్పది. మంచోడి కోసం కూడా ఒకడు ప్రాణం పెట్టడం కష్టమైతే పాపులమైన మా కొరకు మీరు ప్రాణమే పెట్టావు. ఎంత గొప్ప ప్రేమ నీ ప్రేమ. నీ ప్రేమను కలిగి నీ ప్రేమను పొందుకొని అనేకులకు నీ ప్రేమను పంచువారిగా చేయి. ఈ దిన విత్తిన వాక్యాన్ని ముద్ర వేయి, భద్రపరచు. అనారోగ్యంగా ఉన్న వారిని, సమస్యలతో ఉన్న వారి సమస్యలు మీరు తీర్చండి. ఆర్థిక సమస్యలతో, అనారోగ్య సమస్యతో, పిల్లల వల్ల సమస్యతో, తల్లిదండ్రుల వల్ల సమస్యతో, ఇరుగు పొరుగు వారి వల్ల సమస్యలతో బాధలో ఉన్న వారిని ముట్టండి. బిడ్డలు లేని కుటుంబాలకు బిడ్డలను ఇవ్వండి. భార్య భర్త మధ్య అసమాధానం ఉన్న కుటుంబాలకు సమాధానం ఇవ్వండి. ఎవరి బిడ్డ ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి. వివాహ వయసుకు వచ్చిన మా బిడ్డలకు యోగ్యులైన భాగస్వాములు ఇవ్వండి. మోసగాళ్ళు అయితే దూరంగా తరిమి వెయ్యండి.
మీరే మీ సన్నిధి మాతో ఉంచండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ ఇవ్వండి. మీ ప్రేమ ఏదో గుర్తించువారిగా మమ్మను చేయండి. అయోగ్యుడిని నా ఈ ప్రార్థన ఆలకించి విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేసి ఫలాలు ఇమ్మని, అయోగ్యుడిని నా ప్రార్థన మీరు ఆలకించమని, చిన్ని బిడ్డలు నైనా వారిని కూడా ముట్టండి, వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. కొంతమంది బిడ్డలు నైనా ఎలాగ పాలు త్రాగి అయి సరిగా ఏమడక నైనా ఎలాగా బాధపడుతున్నారు, అట్లాంటి బిడ్డలను కూడా ముట్టయ్యా. మీరే కేజీమ్మ చిన్న బిడ్డ అలాంటి వారు ఎంతోమంది ఉన్నారు. పాలు త్రాగుతున్నారు కానీ అవి తేపు రాక బాధపడుతున్న చిన్ని బిడ్డలు కూడా ఉన్నారు. అలాంటిది నేను ఎప్పుడు పెద్దల మధ్యలో ప్రార్థించలేదు, క్షమించి. అటువంటి బిడ్డలు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి. అయ్యో నా ప్రార్థన మీరు ఆలకించండి. విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేసి ఫలాలు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, ప్రభు యొక్క ప్రేమను గుర్తించి ఎందుకు ఆయన మన పాపములు మ్రాను మీద తానే మోసాడు, మనకెంత విడుదలిచ్చిన ఆ ప్రేమమైన ప్రేమను గుర్తించి ఆ ప్రేమను పొందుకొని ప్రేమలో నడుస్తూ అనేకులను నిజ మార్గానికి తెచ్చే భాగ్యము కృప ప్రభు మనకు అనుగ్రహించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు ఆయన నామాన్ని మహిమపరచుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ